ఎపిసోడ్ 2లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇంకా ఏమవుతుంది అంటే సీతను ఒక రూమ్లో తీసుకొని వదిలేస్తారు. అక్కడ శశికి సంబంధించిన సీత గురించి సంబంధించిన ఒక లెటర్ వచ్చేసి తన సమ్మీకి రాసి ఉంటుంది. సో తను ఒక గిఫ్ట్ కూడా పంపించింది. ఆ డైమండ్ తీసుకొని తను ట్యాప్ చేస్తుంది. సో అందుకనేసి తను ప్రేమ్ చేసింది. శశి వచ్చి సీతగా మారేసి రివ్యూని తీర్చుకోవడానికి, ఎందుకంటే బాలు సమ్మీ ఫ్రెండ్స్ కాబట్టి. సో సరే అనేసి తన్ని ఆడమ్మాయిని దాంట్లో బూట్ చేసి ఇంకా తన్ని రూమ్లో అంటే వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు. వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి ఇంకా నీకు ఇక్కడ ఉండేవడానికి ప్లేస్ ఇస్తున్నాను, ఇక్కడే ఉండాలనుకుంటే ఉండు, లేకపోతే వెళ్దామంటే తీసుకొని వెళ్తాను అనేసి ఇంకా తను తీసుకొని వెళ్తారు. అంటే నువ్వేం చెప్తావు నేను నమ్మేస్తానా? తనకి సంబంధించిన కొన్ని గుర్తులు నాకు తెలుసు, ఆ గుర్తులు నీ బాడీలో లేదు, ఎవరు నువ్వు అమ్మకం ఉంటే నేను నమ్మేస్తానా అనేసి తను చెప్పింటాడు. సో తను వచ్చేసి నన్ను తన పేరు వచ్చేసి హెరాస్ చేసిన అమ్మాయి పేరు వచ్చేసి వర్ష పెట్టుకున్నాం. వర్ష హెరాస్ చేసి ఇలా కాల్చింది, సో అందుకని ఇలా అయ్యింది అనేసి తను చెప్తాడు. సరే సరే నేను నమ్ముతానులే అనేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా తిందిగా ఫ్రెండ్స్ ఉంటారు. ఈయన వచ్చేసి తనకంటే ఒక రూమ్ ఇస్తారు. ఇంత లోపల అక్కడికి బాలు వస్తాడు. నువ్వేనా తను చెప్పింది అంటే, నీ గురించి నాకు తెలుసు బాలు, నువ్వు తన బెస్ట్ ఫ్రెండ్ కదా సమ్మీర్కి, నీ గురించి నాకు తెలుసు అనేసి తన దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంకా అంత లోపల అక్కడికి సమీర్ వస్తే తను నన్ను హెరాస్ చేస్తున్నాడని తన దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్తుంది. నువ్వు ఎవరైనా అడుగు కానీ ఈ అమ్మాయిని కాదు, ఈ అమ్మాయి నాకు మంచి ఫ్రెండ్, నీకు వదిన అవుతుందంటే సరే సరేలే అనేసి ఇంకా తను చెప్పిన తొందరగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అనేసి తను అంటూ ఉంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఎందుకు ఇలా చేస్తున్నావు, తను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, తను మంచిది కాదు అనేసి తను చెప్తాడు. సో నువ్వు అప్రూవల్ నాకేం అవసరం లేదు, నువ్వు వాళ్ళ నాన్నకు మాట ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అనేసి చెప్తాడు. ఇంకా తను వచ్చే లోపల మీ కూతురు పేరుని ఇలా చేసుకుంటున్నాను సారీ అనేసి అనుకొని తను వచ్చే లోపల తను బాధపడుతున్నట్టు యాక్ట్ చేస్తుంది. అది చూసి మన హీరో మోసపోతాడు. హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్లో ఏం జరిగిందో చూద్దాం. ఇంకా అందరూ వచ్చేసి వెళ్తూ ఉంటారు. దీనికి ఇంకా అందరూ ఇన్వైట్ చేస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించిన అందరికీ వచ్చేసి ప్రపంచం మొత్తం తెలిసేటట్టు వాళ్ళ ఫ్రెండ్కి చెప్పమంటుంది. సో అందరికీ రూమర్ స్ప్రెడ్ చేసింది, అమ్మాయి మంచిది కాదు, అమ్మాయి ఇది అది అనేసి. ఇంకా అది అందరికి వెళ్ళిపోతుంది. నేనేం చెప్పాను, మీరేం చేశారు, వీధిలో పోయి గొడవ పడమన్నారు మమ్మల్ని అనేసి ఇంకా తన మీద అరుస్తుంటారు. వాళ్ళు అనేది నిజమే కదా, అమ్మాయి మంచిది కాదు, తన క్యారెక్టర్ మంచిది కాదు అంటే వాళ్ళు చెప్తే మీరు వినడం సైలెంట్గా రావాలంతే, కానీ మీరు తనని గొడవ పడకూడదు అంటే మాకు ఇష్టం లేదు, తను మంచి అమ్మాయి కదా, మీరు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అనేసి తను చెప్తూ ఉంటారు. మీరు చేసిన దానికి మీకు శిక్ష పడాలి అనేసి వాళ్ళు కొట్టడానికి వస్తూ ఉంటే అంత లోపల సీత వచ్చి తను వాళ్ళు చెప్పింది నిజమే కదా, వాళ్ళ అన్న మాటలు తప్పు లేదు కదా, ఆ పనిష్మెంట్ ఏదో నాకే తగలాలి, ఆ పనిష్మెంట్ ఏదో నాకేవు అనేసి వాళ్ళ బదులు తను పనిష్మెంట్ చేస్తారు. సో తను అలా పనిష్మెంట్ చేస్తూ ఉంటే తను చాలా కొడుతూ ఉంటాడు. వాళ్ళు తినాల్సిన దెబ్బలంతా తన దెబ్బలు తింటూ ఉంటుంది. ఇంకా ఇప్పుడు పెళ్ళి అనేది కాదు ఇంపార్టెంట్, మీరు తనకి బ్రదర్స్ లాగా ఉన్నారు, ఇంకప్పుడు మీరు ఎంజాయ్ చేసుకోండి అనేసి అంటుంటే ఇంకా అయ్యో అనవసరంగా తప్పు చేస్తాం వదిన, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు, ఇంకా నుంచి మీరు ఎవరేమన్నా అన్నా వాళ్ళు మేము ఎలా మాట్లాడిస్తే చెప్తాం మాకు తెలుసు అనేసి తను చెప్తారు. ఇంకా తను తీసుకుని వెళ్ళేసి ఇంకా సమీర్ వచ్చేసి సీతను తీసుకుని వెళ్ళి తనకి ఆయింట్మెంట్ పూస్తారు. ఎందుకు ఇలా చేసావు అంటే వాళ్ళకి తెలియాలి కదా, వాళ్ళ తన దాంట్లో తప్పు లేదు కదా అంటే సరే ఇదిగో ఈ రింగ్ నీకు ఇస్తున్నాను, మనకి పెళ్లి చేసుకుందాము అంటే నేను అమ్మకాన్ని బొమ్మ చేసేటట్టున్నాను అనేసి అంటూ ఉంటే ఇంకా తను అలా ఎక్కడికో వెళ్ళింటుంది. తన కోసం వస్తాడు. ఇంకా తన కోసం వస్తే తను అక్కడ ఉండదు. ఎందుకు ఇక్కడికి వచ్చావు అంటే నేను వాష్రూమ్లో ఉన్నాను, నువ్వు ఎందుకు వచ్చావు అంటే మేము ఎలాగో మ్యారేజ్ చేసుకుంటున్నాం కదా, ఎందుకు ఇలా డ్రెస్ చేసుకున్నావు, నీట్గా డ్రెస్ చేసుకోవచ్చు కదా అంటే అయ్యో అవునా సరే అనేసి తను ఎక్కడికో వెళ్ళేసి వచ్చి ఉంటుంది. ఇంకా తన మ్యారేజ్ కోసం రెడీ అవుతూ ఉంటుంది. ఇంకా అలా రెడీ అవుతుంటే తనకి లాస్ట్ టైం పాస్ట్లో జరిగినవన్నీ గుర్తు వస్తుంటుంది, మ్యారేజ్కి సంబంధించింది. తను ఎలాగైనా తనకి అడ్డు చెప్తాం, తను ఎలాగైనా తన ఆట పట్టించడము, తన కథ తెలుసుకుందాము అని తెలుసుకునేసరికి తన రూపంలో ఉండే అమ్మాయి ఎదురుగా కనిపిస్తుంది. అది చూసి తను షాక్ అవుతుంది. ఫ్రెండ్, మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
తనలాగా ఉండే అమ్మాయిని చూసి తను షాక్ అవుతుంది. ఎవరు ఈ అమ్మాయి అన్నట్టు చూస్తూ ఉంటుంది. ఎవరు నువ్వు అన్నట్టు చూస్తుంటే, నువ్వు శశినా అంటే, ఏంటి నువ్వు నిజంగా చాలా అందంగా ఉన్నావు సీత, నేను ఇంకా మర్చిపోలేకపోతున్నాను అనేసి తనకి కంగ్రాట్స్ చెప్తుంటుంది. తను చాలా షాక్ అయ్యి ఉంటుంది. అంటే తను ఎప్పటి నుంచో ఇలా ప్లాన్ చేసుకున్నాడు, ఈ బాలుగాడు కావాలని అలా చేశాడు అనేసి అంటూ ఉంటే, సరే వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక అంత లోపల అక్కడికి బాలు కూడా వస్తాడు. ఇంకా సమయం చూస్తే తను మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి ఏమైంది అంటే, కావాలనే పంపించావు కదా అనేసి వెళ్తూ ముందు నుంచి తను ప్లాన్ చేశారని తనకి అర్థమవుతుంది. ఆ ప్లాన్లో ఇలా చేశారు అనేసి ఇంకా తను షాక్ అయ్యి అలా చూసేసి, ఇంకా సరే అక్కడికి రూయి అనేసి ఒక అమ్మాయి వచ్చి ఉంటుంది. రూయి వచ్చేసి శశి దగ్గర వర్క్ చేస్తూ ఉంటుంది. అమ్మాయి అమాయకురాలుగా తనకి బాగా పరిచయం ఉంటుంది. సో రూయికి నిజం చెప్తామని అనుకుంటూ ఉంటే తను వచ్చేసి వెళ్ళేసి బాలు దగ్గరికి వెళ్తుంది. బాలు దగ్గరికి వెళ్ళి, నన్ను ఇష్టపడ్డావు కదా, ఇప్పుడు నేను తనతో తిరుగుతున్నావు అన్నట్టు తను మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా తను కూడా మోసం చేసిందని తను చాలా ఫీల్ అవుతుంది. అంటే తన దగ్గర పని మనిషిగా ఉంటుంది. సో తన గురించి సంబంధించిన స్టోరీస్ అంతా తను తెలిసి ఇంకా బాలును బెదిరిస్తున్నావు, కానీ నన్ను మోసం చేసావు అనుకో, నాకు ఎలా చేయాలో నాకు తెలుసు, నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు నేను చెప్తాంటే, సరే సరే నువ్వు ఫీల్ అవ్వద్దు అనేసి అంటూ ఉంటే, ఇంకా తను చెప్పి మాట్లాడతాను రూయా కూడా మోసం చేసిందా అనేసి ఫీల్ అవుతూ ఉంటుంది. అక్కడ ఏదో తగిలి బయటకు వస్తుంది. ఇంకా అంత లోపల అక్కడికి సమీర్ వచ్చేసి, ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, ఏం లేదు ఇలా తిరుగుతున్నాను అనేసి అంటూ ఉంటారు. ఇంకా అంత లోపల తనకి కోపం వచ్చి తను తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళి అందరం ముందర వెడ్డింగ్ రింగ్ ఇస్తూ ఉంటారు. సో తను ఎలాగైనా ఇంకా పెళ్ళిలో కొన్ని మాటలు పడతారు. నేను మోసం చేయను, నేను నమ్మకాన్ని నేను ఇది చేస్తాను, నేను నమ్మకాన్ని నిలబెడతాను అనేసి వాళ్ళిద్దరు ఒకరొకరు మ్యారేజ్ రివీల్ చేసుకొని కేక్ వెలిగించిపోతుంటే అక్కడ కేక్ అనేది బ్లాస్ట్ అయిపోతుంది. ఇంకా అది ఎవరు చేసింటారు అంటే సీతనే తెలిసి ఉంటుంది. ఇంకా సీత మీద తనకి డౌట్ వస్తుంది సమీర్కి, నేనేం చేయలేదు బాస్ అంటే, ఎవరో ఒక అమ్మాయి వచ్చేసి అదే టైప్ కేక్ తీసుకొని వెళ్ళిందంట అని చెప్తూ ఉంటే, సరే నువ్వు మార్నింగ్ నాకు అనిపించలేదు, ఎక్కడికి వెళ్ళావు, నేను చూశాను నీ కిటికీకి డ్రెస్ ఉంది అంటే, ఓహో నీ దగ్గర నుంచి ఏం తప్పించుకోలేను, నీకు వాచ్ తాగడానికి వెళ్ళాను, నన్ను అనుమానిస్తున్నావా అంటే, నిజం చెప్పు తను కాదు కదా అనేసి ఇంకా తనకు కోపం వస్తూ ఉంటుంది. నువ్వు నిజంగానే తనకి కొన్ని గుర్తులు ఉంటాయి శశికి సంబంధించినవి, ఆ గుర్తులు అడుగుతూ ఉంటాడు. తను అడుగుతుంటే తను అబద్ధం చెప్తుంది నువ్వెవరు అనేసి తను అంటాడు. సమీర్కి తన మీద డౌట్ ఎలా వస్తుందంటే, శశికి పూర్వం వచ్చేసి పెయింట్ చేస్తే పెయింట్ అనేది తనకు అలర్జీగా ఉంటుంది. సో ఆ పెయింట్ తను కొట్టిన ఆ పెయింట్ తగ్గిన తనకేం కాదు, నువ్వెవరు చెప్పు నిజంగా అనేసి ఇంకా తను అడుగుతూ ఉంటే, సరే సరే నేను చెప్తాను అనేసి ఇంకా తను చెప్తూ ఉంటాడు. సో నేను ఎవరనేది నీకు ఇప్పుడు అనవసరము, కానీ తను నేను కాదు, నాకు అవసరం ఉండి నేను వచ్చాను. నీకు తన గురించి ఎలా తెలిసిందంటే, తను ఒక లెటర్ రాసింది, ఆ లెటర్ వచ్చేసి నేను చూశాను, అందుకే ఆ లెటర్ ద్వారా నేను నీ దగ్గరికి వచ్చాను, అంతేగాని అంతకుమించి నాకు ఇంకేం తెలియదు అమ్మాయి గురించి, తను చనిపోయింది అనేసి తను చెప్తూ ఉంటాడు. తను చెప్తూ ఉంటుంది ఇంక నీళ్ళలో ముంచి, సరే సరే నువ్వు ఎందుకు వచ్చావు అనేది నేను మళ్ళీ చెప్తా, ముందు తను ఎక్కడ ఉందో తన గ్రేవ్ చూపి అంటే ఇంకా తన గ్రేవ్ని వెళ్ళి చూపిస్తుంది. ఇంకా నువ్వు కూడా బ్రతకాల్సిన అవసరం లేదు, నువ్వు కూడా చనిపో అనేసి ఇంకా తను అంటూ ఉంటావు. నిజం చెప్పు, నువ్వు తను కావాలనే కదా చేసావు అంటే, నాకు ఒక 3 days ఇవ్వు, ఇలా ఎవరు చేశారో నీకు కనుక్కో నేను చెప్తాను అనేసి ఇంకా తను అంతా వెతుకుతుంది. తను ఎవరు అలా చేశారు అంటే, తన బాలు దగ్గర ఉంటుంది కదా రూయి, అదే చేసింది, తనే ఇలా ట్రాప్ చేసింది అనేసి రూయిని ఇది చేశారు. రూయిని ఇంకా కిడ్నాప్ చేసి తీసుకొని వస్తారు. నేనేం చేయలేదు, నాకేం సంబంధం లేదు అనేసి తను చెప్తూ ఉంటుంది. లేదు నాకు తెలియదు అనేసి తనే ఆ రోజు కొని ఉంటుంది కేకు. సరే అనేసి అంటే తను కొన్నట్టు తను డ్రెస్లో పెట్టేస్తుంది. ఇంకా తను వాళ్ళు వెళ్ళిపోతారు టార్చర్ చేసి. ఇంకా తను వచ్చి అడుగుతుంది, నువ్వు ఎందుకు ఇలా చేసావు, తను మోసం చేసావు కదా, నువ్వు ఇలా మోసం చేయడం తప్ప అంటే, నేను తను ప్రేమించాను, అసలు తను ప్రేమించలేదు శశిని, అందుకే నేను తను చనిపోయినా సైలెంట్గా ఉంది అంటే, తను బ్రతికే ఉంది, అది నేనే, నీకు అర్థం కావట్లేదు, నన్ను మర్చిపోయావు అప్పుడే నువ్వు అనేసి అంటుంటే, కాదు తను ఎప్పుడు నేను ఇష్టపడలేదు, తను నన్నే ఇష్టపడ్డా, నన్నే పెళ్లి చేసుకుంటామన్నాడు, వాళ్ళ నాన్న బలవంతం చేయడం వల్ల నిన్ను పెళ్లి చేసుకున్నాడు, అంతేగా, అంతకు మించి నీ మీద ఇష్టం ఏం లేదు తనకి, తను నిజంగా నేను ఇష్టపడలేదు అని తను చెప్తూ ఉంటుంది. ప్లీజ్ ప్లీజ్ తను వదిలేసేయి, నా కడుపులో బిడ్డ ఉన్నాడు, తన బిడ్డ ఉంది, ప్లీజ్ తను వదిలేసేయి అని చెప్తూ ఉంటే, ఇంకా అంత లోపల అక్కడికి
ఇంకా బాలు వస్తాడు. బాలు తను ఎక్కడ నిజం చెప్పేస్తుందో రూహి అనేసి కాల్ చేస్తే తను షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఏమైంది, ఎందుకు కాల్ చేసావు అంటే పెద్ద ఏం విషయం కాదు అనేసి వాళ్ళకు ఒక కెమికల్ అనేది రెడీ చేసి ఉంటారు. దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు. ఇంకేమైనా నీకు తెలుసా అని అడుగుతుంటే తను ఏం తెలియదు అన్నట్టు చెప్తారు. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఈ డ్రామా మీద మీకు కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.